ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత లేడీస్ కు ఎలాంటి పథకాలు ఉన్నాయమ్మా మహిళలకు? ఇంతకు ముందు 10 సంవత్సరాల టిఆర్ఎస్ ప్రభుత్వం అయిన తర్వాత ఇప్పుడు చాలా బాగున్నది. రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మహిళలకు 6 పథకాలు పెట్టినప్పటి నుండి ఉచిత బస్సు పెట్టిండ్రు కాబట్టి చాలా మంది బీద వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటానికి ఉన్నారు, చాలా మంది బిజినెస్ చేసుకుంటున్నారు. మంచిగా హ్యాపీగా ఉన్నది. మా దగ్గర కూడా ఈ టైలరింగ్ శిక్షణ నడుస్తుంది. మేము స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఇస్తుంటాము. ఆర్మూర్ నుండి భీమగాలు, బాల్కొండ అక్కడ నుండి కూడా వచ్చి నేర్చుకుంటున్నారు టైలరింగ్. యూనిఫామ్స్ కూడా కుడుతున్నారు. అదే విధంగా ఇప్పుడు సన్న బియ్యం పథకం తీసుకొచ్చారమ్మా, పేదవాడికి రేషన్ కార్డు ద్వారా ఇవ్వాలని చెప్పేసి ఎట్లా అనిపిస్తుంది అమ్మా? గతంలో సన్న బియ్యము అందరికి సన్న బియ్యం వస్తుంది కాబట్టి చాలా బాగున్నది. ఇప్పుడు పెద్ద ధనికులు అందరూ ఒకటే రకంగా బియ్యం తింటున్నారు కాబట్టి నాకు చాలా బాగా అనిపిస్తుంది. మా దగ్గర బాక్సులు తెచ్చుకుని తినేవాళ్ళు. ఇంతకు ముందు మేము సన్నమన్నం తింటుంటేనే వాళ్ళు దొడ్డు అన్నం తింటుంటే నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఇప్పుడు అందరి అన్నము ఒకటే రకంగా ఉన్నది. నేను వాళ్ళ అన్నం తింటున్నా, నా అన్నం వాళ్ళు కూడా తింటున్నారు. అంటే సమానంగా ఉంటుంది కాబట్టి నాకు చాలా సంతోషంగా ఉన్నది.